सबक नमस्कारम। जय मार्कंडेय, जय मार्कंडेय, जय पद्मशाली, जय जय पद्मशाली। ఈ రోజు పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సమాజం తరపున మహాసభ ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు మరి మహేష్ కోటే గారు, అదేవిధంగా ఇక్కడి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవాధ్యక్షులు సుంకు సిద్ధివార్ గారు, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, అఖిల భారత పద్మశాలి సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి కందగట్ల స్వామి గారు, అదేవిధంగా రాయ్పూర్ అధ్యక్షులు గారు, నాగ్పూర్ అధ్యక్షులు గారు, మరియు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ప్రముఖులు, మరి అదేవిధంగా మహారాష్ట్ర ముంబైలో ఉన్నటువంటి మరి మన జగిత్ కమలాపూర్ ఆడబిడ్డ మరి బైరి అన్నపూర్ణ గారు, సినిమా మరి యాక్టర్గా ఉన్న వ్యక్తి కవిత గారు, అదేవిధంగా నాకు ఇక్కడికి వచ్చినటువంటి పద్మశాలి బిడ్డలు, అన్నలు, అక్కలు, తమ్ములు, మరి పత్రికా రిపోర్టర్లు అందరికి కూడా మార్కండేయ వంశస్థులందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మన అందరం కూడా ఈరోజు సభ పెట్టుకున్నాం. మా సభ దేనికోసం పెట్టుకున్నాం, ఎందుకోసం పెట్టుకున్నాం? సభ వాస్తవానికి కూడా ఆనాడు నిజాంకు హైదరాబాద్ స్టేట్కు దగ్గరనటువంటి షోలాపూర్ గ్రామం ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్గానే 1860లో స్థాపించబడితే మన బతుకులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి. రోజు నెయ్యి బువ్వ సట్టరు నాడే ముగ్గం తప్ప మన ఆస్తి లేవు. 1.25 గుండు మన ఆస్తి. ఆ 1.25 గుండు తీసుకొని మరి ఆనాడు మరి పొట్ట కట్టుకొని మరి మహారాష్ట్ర షోలాపూర్, భీమండి, మరి సూరత్ ఇన్ని ప్రాంతాలకు వలస పోయి మన బతుకులు మారుతాయని పనిచేస్తే మన బతుకులు మారలేదు. ఏడ ఉన్నదో ఆడనే ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడే మళ్ళీ మొదలైనాం. ఇక్కడికి వచ్చినాం. ఈ రాష్ట్రంలో మహారాష్ట్ర మరి ఢిల్లీ రాజధాని అయినప్పుడు కూడా వ్యాపారానికి నిమిత్తం రాష్ట్రం రాజధానిగా ఉన్నటువంటి మహారాష్ట్రకు మనం కష్టం, శ్రమ మనం చెప్పుకోవడానికి కూడా చాలా ఎంత చెప్పినా తక్కువే. అలాంటి శ్రమ ద్వారా ఈరోజు మహారాష్ట్ర మహానగరానికి ఎంతో మనం శ్రమ వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి మనం మైనార్టీలుగానే మారిపడుతున్నాం. మనం మేజర్ కులంగా పిలువబడతలేం. మరి మనం పుట్టగా వచ్చినప్పుడు కూడా పుట్టకని చూస్తున్నారు, కానీ మరి ఇక్కడికి తరతరాలుగా వచ్చిర్రు, మా తలరాతలు మార్చిర్రు. మా మహారాష్ట్ర ప్రభుత్వాల్లో వీళ్ళ శ్రమ ఉందనేటువంటి విషయాన్ని ఇంకా గుర్తించకపోవడం కూడా నాకు చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే మన నాగ్పూర్లో, మహారాష్ట్రలో, పర్బానీలో, జాల్నాలో, భీమండిలో, ముంబైలో, తానేలో ఎంతోమంది లక్షలాది మంది పద్మశాలి ఉన్నప్పుడు కూడా కేవలం కూడా మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక్కరు ఇద్దరు తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా పోరాట పరిస్థితి ఉంది. మరి ధర్మనాథ్ సాగుదు వారు మరి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిండు. అదేవిధంగా మరి పార్లమెంట్కి ఇస్తున్న అవకాశం అయితే కూడా పోయింది. మరి వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా మహారాష్ట్రకి వెళ్ళి మనమెంతో మనకంత నినాదంతో మనం అడుక్కుంటే రాదు. మరి ఎట్లయినా కొట్లాడు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటారు, యాశిస్తే కాదు శాసిస్తే వస్తున్న విషయాన్ని కూడా గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో మరి మహేష్ కోటే గారు మరి అలా పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి మరి ఒప్పించకపోతే మేమందరం కూడా అవసరం వస్తే సంఘటితమవుతాం, మేము తిరగబడతాం. ఏదైతే కుర్మి సోదరులు రాజ్యాధికారం తెచ్చుకున్నారు, అదేవిధంగా గుల్జర్లు ఏదైతే గుజరాత్లో తిరగబడి రాజ్యాధికారం చేసుకుంటున్నారు. మనం భయపడద్దు. మనం వాస్తవానికి కూడా తాళం చేయి చిన్నగానే ఉంటుంది, కానీ ఎంత పెద్ద బంగ్లైనా తాళం చేయికి తాళం వేస్తే మన తాళం తీస్తేనే కానీ తాళం చేయి ద్వారా మరి మనకు ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం చాలా తెలివికల వాళ్ళం. మనం ప్రశ్న మనమే వేస్తున్నాం, సమాధానం మనమే చెప్తున్నాం. ప్రశ్న వేద్దాం, సమాధానం చెప్తాం. రెండు చేస్తే మనం సమస్యకు పరిష్కారం దక్కని విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మనం అనుకుంటున్నట్టుగా మరి రాబోయే రోజుల్లో పశ్చిమ షోలాపూర్ గ్రామంలో 4,50,000 మంది మనం ఇవాళ నివసిస్తున్నాం. వాస్తవానికి కూడా బీడీ కార్మికులుగా, మరి పవర్లూమ్ కార్మికులుగా, మరి ఇంకా చేతి వృత్తి కార్మికులుగా ఎన్నో పనులు చేసుకుంటున్నాం. ఆ పనుల ఆధారంగా వస్తే నిన్న ఒక పెద్ద మనిషిని అడిగినా ఆ పెద్ద మనిషి చేస్తున్నాడు,
8 గంటలు పనిచేస్తే తనకొచ్చే కూలి 400 రూపాయలు. పొట్ట కట్టుకొని ఎక్కడో చౌటుప్పల ప్రాంతం నుంచి ఎక్కడో జగిత్యాలకు వెళ్ళి ఎక్కడో మారుమూల ప్రాంతానికి వచ్చి పొట్ట గడుపుకుంటే రోజుకు వచ్చేది 8 గంటల పూట పనిచేస్తే 400, నెలకు 12,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత? 1,50,000 రూపాయలు. ఇంత కష్టపడి అన్నమో రామచంద్రుని పనిచేస్తే ఇంకా కూడా మనకు విముక్తి కావట్లేదు. అన్న చెప్పినట్టుగా మరి ఇక్కడ వాస్తవాన్ని కూడా మన ఓటు మనం వేసుకోకపోతే మనం రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు పడిపోయే అవకాశం ఉంది. మనం చాలా వాస్తవాన్ని కూడా మరి స్వతంత్రానికి పూర్వంగానే ఇలా భారత సంస్కృతికి సాంప్రదాయాలకు మరి బట్టనిచ్చినటువంటి మహనీయులం మనం. అలాంటి వంశంలో పుట్టిన వాళ్ళం కాబట్టి మనకు తెలివి ఎక్కువ ఉంటుంది. దైవం అంటే గొప్ప, భక్తి గొప్ప. మొన్న నేను చూసిన ఆల్ ఇండియా పద్మశాలి సంఘంలో ఒక పోలీస్ ఆఫీసర్, జిల్లా ఉన్నత ఎస్పీ హోదాలో ఆఫీసరు, జగిత్యాల వాస్తవ్యుడు. ఆయన జగిత్యాలకు వెళ్ళి చిన్నప్పుడు చదువుకుంటప్పుడు పోతుంటే ఆ పోలీస్ కచేరీ కనిపిస్తే ఆడంగా పోతే ఏమంటారు అని చెప్పి సైకిల్ అవతల పక్క తిప్పుకొని పోయే వ్యక్తి అంట. అలాంటి వ్యక్తి చదువుకొని మరి ధైర్యం చేసుకుంటే ఇలా పోలీస్ ఆఫీసర్గా మారిన వ్యక్తి ఉన్నాడు. అంటే ధైర్య సాహసాలు మన చిన్నప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు వద్దురా పాపం వాడిని ఏమనొద్దురా, వాని పాపం నాడు పోతాడు, దేవుని మొక్కైనటువంటి విషయాన్ని మనం ఊరికి పిరికి పాలు మనం పోస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఖచ్చితంగా మనం ధైర్యించే సంస్కృతి మనం నేర్చుకోవాలి, ప్రశ్నించే విషయాన్ని నేర్చుకోవాలి. ఖచ్చితంగా ప్రశ్నించే వ్యక్తిత్వం మనకు వస్తే మనం దండించగలుగుతాం. వీళ్ళు తిరుగుబాటు చేయగలుగుతారు. ఈ తిరుగుబాటు చేయగలిగితే షోలాపూర్లో అవసరం వస్తే వాళ్ళతోటి మనం వాళ్ళు లేని మనం ఏం చేయలేమనే విషయాన్ని కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా పనిచేయాలి. ఎందుకంటే విద్య వైద్యంగా ఉపాధి రంగాల్లో మనమే పనిచేసుకుంటున్నాం. ఎవడు మనకు సహాయం చేసినా కానీ ఉడతా భక్తిగా పనిచేస్తున్నాడు. ఇక్కడ చూసిన వందలాది వేల హాస్పిటల్ పెట్టుకున్నాం. ప్రభుత్వాలు చేయవలసిన పని ఒక కుల సంఘం చేసుకుంటామంటే ఎంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంత గొప్ప హాస్పిటల్ నిర్మాణం చేసుకునేటువంటి మనం మరి ఎందుకు రాజ్యాధికారంగా వెనుకబడిపడుతున్నాం? రాజ్యాధికారంగా ఎందుకు మనం అవకాశం రావట్లేదు? ఎప్పుడు కూడా కుల సంఘాలు ఎప్పుడు సంఘటితం ఏవి కావు. మనం అవకాశాలు ఇస్తూనే వస్తాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి 5,000 మంది 10,000 మంది ఉన్నటువంటి కులం మరి కాంగ్రెస్ పార్టీ ఆయనే పోటీ చేస్తాడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆయనే పోటీ చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పోస్తాడు, టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్. మరి ఓడిపోతారని తెలుసు వాళ్ళకి. మరి ఆయన అన్న కొడుకు, ఆయన తమ్ముని కొడుకు, పిల్లని తమ్ముడు అందరూ వాళ్ళే పార్టీలా. మరి గెలిచే ఒకటే పార్టీ 2 పార్టీలు పోటీ చేస్తాయి. మరి కానీ ఆ గెలిచే పార్టీలో ఎందుకు పోటీ చేస్తావు? ఆ ఉన్న 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అయితే నీకు మరి నువ్వు రోడ్లో పడతావు అనే విషయాన్ని కూడా వాళ్ళు ఎక్కడ చెప్పరు. ఎందుకంటే ఎక్కడ మనం ఏమంటారుగా తిన్నా కానీ నా తోటలో ఇంతనట్టుగా ఎక్కడ కట్టినా కానీ నాకు లాభం పడుతుందని చెప్పే విషయంగా వాళ్ళు నా కులం గెలుస్తుంది, నా వాడు గెలుస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే మనం మతం పేరుతో, దైవం పేరుతో దేవుడు గొప్పవాడు, ధర్మం మనమే కాపాడుతున్నాం, మన కులమే కాపాడుతుంది, ఇంకే కులం కాపాడలేదనే విషయాన్ని మనం పోప్యాలకు వేసి మనం దేవుడు మొక్కే విధంగా మరి దేవుడు మొక్కితే మనకి ఇంకా కూడా ఆకలి తీరుస్తలేడు, మనకు 400 రూపాయలే ఇస్తున్నాడు. మరి ఎందుకు ఆ విషయాన్ని పరిష్కరించుకోవాలి? నీ బిడ్డలు ఉన్నారు, నీ కొడుకులు ఉన్నారు, నీ బిడ్డల జీవన విధానం మారాలంటే రాజకీయంగా ఎదిగినప్పుడే అవకాశం వస్తుంది. ఎన్ని పరిశ్రమలు పెట్టినా మన జీవితాలు మారాయి. ఎంత మారినప్పుడు కూడా మన అట్టడుగు వర్గాలు, మన అణగారిన కులాలు కూడా ఇంకా చాలా కులాలు కూడా మనకు దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో నేనేమంటున్నా, వాస్తవాన్ని కూడా మా పద్మశాలి పెద్దలు చెప్తున్నా, దేశవ్యాప్తంగా పద్మశాలి సోదరులు దైవం పేరుతో మనం చాలా వెనుకబాటు పడుతున్నాం, మనల్ని మోసం చేసుకుంటున్నాం. లాస్ట్కు మన కులపోడు, మన వ్యక్తిత్వాన్ని పనిచేసిన వ్యక్తిని పోటీ చేస్తే కూడా దైవం పేరుతో వేరే వాళ్ళకు ఓటేసి ప్రపంచాన్ని కాపాడాలి, మరి ఏమంటారు భారతదేశాన్ని కాపాడాలనే విషయాన్ని మనం ముందు తెచ్చుకొని మనం మోసం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో నేనేమంటున్నా, సంఖ్యాపరంగా మేమున్నాం. ఖచ్చితంగా అన్ని పార్టీలకు వెళ్ళి కూడా మన పద్మశాలి అభ్యర్థులు పోటీ చేసే విధంగా ఉండాలి. ఒక్కటి చేయడం కాదు, ఎక్కడ గెలిచినా నా బిడ్డే గెలవాలి, నా ఓడే గెలవాలి అనే ఆలోచన విధానం మనం రావాలి. అది రానప్పుడు ఖచ్చితంగా మనలో ఐక్యత ఎంత వచ్చినప్పుడు కూడా నాకు ఆయన ఏం చేసిండయ్యా, ఈయన ఎవడేం చేయడు, మనకు ఎవరేం చేయరు, మనం ఒకరు చేస్తే కానీ మనకు తిరిగి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం మర్చిపోయి ఖచ్చితంగా నాకు ఆయన పోతే ఇంటికాడ రానిలేదు, ఆయన ఇంటికి పోతే పిలవలేదు అనే విషయం పిలవడం ఏందయ్యా? సమాజం నీది, సమాజంతో నువ్వు పనిచేయి, ముందు రోడ్డు మీద పడు, కష్టపడే అవకాశం పో, ఆ పార్టీలో పనిచేయి. లేదంటావా? నేనేమంటున్నా, లాస్ట్కు అఖిల భారత పద్మశాలి నాయకాన్ని కూడా నేను కోరుతున్నా, రాబోయే రోజుల్లో మనం మారకపోతే, దేశవ్యాప్తంగా పద్మశాలీలు రాజకీయంగా చైతన్యంగా కాకపోతే
ఖచ్చితంగా మతం పేరుతో ఒక సన్యాసుల మనం బాబాగా మారి మనం పార్టీ ఆ మతం పార్టీ పెట్టుకుంటా కానీ మన వాళ్ళు ఓటేసే అవసరం ఉందని చెప్పి కూడా నేను గంటాపాలం చెప్తున్నా. ఆ మతం పేరుతో మనం పార్టీ పెట్టుకుంటే అయ్యో మతం గారిపై పాడి మన పార్టీ ఆ మహేష్ కోటె పార్టీ మతం కాపాడుతుంది, దేవుళ్ళని మొక్కుతున్నాడు, ఆడ మసీదు కాపాడిండు, ఇది కాపాడిండు అనే విషయాన్ని మనకు మనసులో పెట్టుకొని అన్న కనీసం మహేష్ కోటేకో లేకపోతే ఆడే మాస్టర్కో లేకపోతే ఇంకొవరకు ఇంకా జాలన మన వాళ్ళు ఎవరికైనా అవకాశం వస్తుంది అనే విషయాన్ని కూడా నాకు చాలా బాధపరుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మన పిల్లలు విద్య చదువుకుంటారు. కానీ ఇక్కడ ఇచ్చేటువంటి రిజర్వేషన్ తక్కువ. ఆ రిజర్వేషన్తో నా కొడుకు జాబ్ రాదని చెప్పేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంపై మన జాతి మనం ఏదైతే పొట్టాడుకొచ్చిన ఊడిపోయి మళ్ళీ అక్కడ మన పిల్లగాళ్ళని చదివించుకుంటున్నాం. ఎందుకు? నా కొడుకు బతకాలని. మరి ఇంత బతకాలనుకుంటున్నప్పుడు నీ అవకాశం రాజ్యాధికారం అనేది కుప్ప ముల్లే. ఆ ముళ్ళని మనం సాధించకపోతే రాబోయే తరాలు ఖచ్చితంగా మనల్ని ఏమంటారు మన శాపంగా మన పూర్వీకులు మనకి ఇచ్చింది ఏదైతే పిరికితనం పోగొట్టుకోకపోతే ఖచ్చితంగా మనం ఇంకా వెనుకబడి పడతాం. ఇలా పెద్ద కులం అయినప్పటికీ కూడా ఈ పెద్ద కులంగా చెప్పుకుంటున్నాం కానీ మరి వ్యవస్థలో మరి చాలా చెప్పుకోవద్దు, చాలా దీన వ్యవస్థలో ఉన్నాం. చాలా 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 కుటుంబాలు కూడా ఆ కుటుంబాల మార్పు రావాలంటే ఖచ్చితంగా దాని రాజ్యాధికారమే ముఖ్యం. రాజ్యాధికారంపై లక్ష్యంగా అడుగులేద్దాం. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాల్లో భాగంగా ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మరి తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మరి ఏ రాష్ట్రమైనా కానీ మన పద్మశాలుల సమాజం కోసం మనం ఖచ్చితంగా పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఘంటాపదంగా తెలియజేస్తున్నా. తప్పుగా మాట్లాడవచ్చు నేను, కాకపోతే కొన్ని విషయాలు కూడా తప్పు పడితే తప్పేం లేదు, ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఇది మన మహాసభ, ఇది మన పద్మశాల మహాసభ. ఈ పద్మశాల మహాసభలో కూడా మనకి పేరు డబ్బాలు కొట్టుకోకపోతే ఎక్కడ కూడా అవకాశం రాదు. ఖచ్చితంగా నేనేమంటున్నా, మనం ఇక్కడ ఐక్యత లేనటువంటి విషయాన్ని మనం తప్పుగా భావించవద్దు. ఖచ్చితంగా మన వాడు అక్కడ సాంచలాడుతుంది అని పొట్టాడుతుంది కాబట్టి ఖచ్చితంగా సమస్య పరిష్కారం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉండాలి. మనం ఐక్యత రాలేకపోయిన విషయాన్ని కూడా ఊరికే చెప్పడం కూడా అది కరెక్ట్ పరిష్కారంగా బాగుపడదు. ఆ విషయం చెప్తే పక్కోడు ఇంకా మనని ఏలెత్తి చూపించే అవకాశం ఉంది. కాబట్టి నా అన్న రాలేదేమో, ఆరోగ్యం బాగాలేదేమో, నా అన్న సాంచలు వేస్తుండేమో, మరి గంట ఆయనకి వస్తుందేమో అని చెప్పే విషయాన్ని మనం 10 మంది చెప్పుకోవాల్సిన విషయాన్ని కూడా మరి చెప్పుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి షోలాపూర్ ప్రాంతంలో పశ్చిమ మహారాష్ట్ర సంబంధించినటువంటి ఏ ప్రాంతమైనా కానీ మన పద్మశాలి బిడ్డలకు టికెట్ రావచ్చే విధంగా మరి కార్యాచరణ చేద్దాం. అఖిల భారత పద్మశాలి సంఘం కూడా ఖచ్చితంగా మరి ఆయా పార్టీలను కలుస్తుంది, మరి వాళ్ళకి ఖచ్చితంగా అల్టిమేటం ఇస్తుంది. ఈసారి ఇట్లా మహారాష్ట్ర ప్రాంతాల్లో మన పద్మశాలిల సంఖ్య ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 5 నియోజకవర్గాలు, మరి బీజేపీ 5 నియోజకవర్గాలు మరి ఇవ్వకపోతే వాళ్ళకి ఖచ్చితంగా మరి తగిన గుణపాఠం చెప్తున్న విషయాన్ని కూడా మరి అఖిల భారత పద్మశాలి అల్టిమేట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ఇలా ఈ గంటాపరంగా ఈ మహాసభ నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నా. మరి నా అక్క చెల్లెలు, నా అన్నతమ్ములు నాకు ఈ అవకాశం ఇచ్చి మరి మాట్లాడిపించినటువంటి పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం, అదేవిధంగా ఆల్ ఇండియా పద్మశాలి సంఘానికి కూడా పేరు పేరున నమస్సుమాన్ని తెలియజేస్తున్నా. జై మార్కండయ్య, జై పద్మశాలి, జై.